ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి ఆమ్లాతో ఒక మంచి టేస్టీ రెసిపీ చేయబోతున్నాను. ముందుగా వీటి యొక్క బెనిఫిట్స్ మనం తెలుసుకుందాం, ఓకేనా? ఆమ్లా డైలీ తీసుకోవడం వల్ల ఇందులో విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న మెటబాలిజం కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ రా జ్యూస్ తాగటం వల్ల మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెంచుతుంది. నెక్స్ట్ మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల ఇది చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది స్కిన్కి చాలా మంచిది అని కూడా చెప్తారు. నెక్స్ట్ మన బాడీలో ఏవైనా ఇంప్యూరిటీస్ ఏవైనా ఉన్నాయనుకోండి, ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది డైలీ కన్జ్యూమ్ చేస్తే ఇది చాలా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మ్యాక్సిమం ఇది డైలీ మనం కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తారని అనుకుంటున్నా. నేనైతే డైలీ అట్లీస్ట్ ఒక ఆమ్లా తినేటానికైనా ట్రై చేస్తాను. అట్లీస్ట్ జ్యూస్ తాగడానికి ఇష్టం లేని వాళ్ళు నేను ఇప్పుడు చూపించే రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇది డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల ఇది చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. రోజుకి ఒక ఆమ్లా తినేలాగా అలవాటు చేయండి మీ పిల్లలకి. చూడండి, ముందుగా మనం చిన్నగా హోల్స్ ఇలా చిన్న చిన్నగా పెట్టుకొని స్టీమ్ కుక్ చేసుకుందాం. ఇలా మొత్తం అన్నిటికీ చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని స్టీమ్ కుక్ చేసుకుందాం. అది కూడా మనం హాఫ్ బాయిల్ మాత్రమే అవ్వాలి. ఇలా స్టీమ్ కుక్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న వగరు మాత్రం పోతుంది. అలా అని ఫుల్గా స్టీమ్ చేసుకోక్కర్లేదు, జస్ట్ హాఫ్ బాయిల్ అయితే చాలు. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, కొద్దిగా హాఫ్ కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, ఈ విధంగా హాఫ్ కుక్ అయింది. ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. కొద్దిగా గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, ఎక్కువ యూస్ చేయట్లేదు, జస్ట్ కొద్దిగా వేస్తున్నాను. నెక్స్ట్ క్రష్ చేసి పెట్టుకున్న జాగరీ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ జాగరీ మెల్ట్ అయితే చాలండి, ఓకేనా? జాగరీ మెల్ట్ అయింది కదా, ఇప్పుడు వీటిలో మనం ఆమ్లా పీసెస్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, ఓకేనా? జస్ట్ ఆమ్లా పీసెస్కి ఈ బెల్లం మొత్తం తీసుకోవాలి కదా. ఆమ్లా పీసెస్ మొత్తం ఈ బెల్లం ఉంది కదా, ఇదంతా వాటికి పీసెస్కి అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ ఫిల్టర్ చేసి పెట్టుకున్న టామరిన్ జ్యూస్ పల్ప్ యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇది కూడా కొద్దిగానే యాడ్ చేసుకున్నాను పులుపుకి. అంటే నెక్స్ట్ 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్లో ఈ పీసెస్ మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, ఇది థిక్ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకుందాం. మేబీ లిడ్ క్లోజ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనుకుంటాను. ఇది 5 to 10 minutes లో ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. యాక్చువల్లీ రెసిపీ ఏంటనేది చెప్పలేదు కదా, ఇది కట్టా మీఠా ఆమ్లా జామున్ చేయబోతున్నాను. ఇది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.
లిడ్ ఓపెన్ చేసి చూద్దామా? ఎస్, ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకుందాం. సో ఇలా పీసెస్ మొత్తం అంతటికి అబ్జర్వ్ చేస్తుంది అనమాట. జస్ట్ జ్యూస్ మాత్రమే టేస్ట్ చూసానండి, చాలా టేస్టీగా ఉంది. ఇది ఇలా దగ్గర పడుతూ థిక్ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు ఈ ఆమ్లాస్ని బాయిల్ చేసుకుందాం. చూసారా, కొద్ది కొద్దిగా దగ్గర పడుతుంది. ఈ జామూన్స్ లాగా ఉంటాయి అన్నమాట చూడటానికి. మీరు ఫస్ట్ కొద్దిగా ట్రై చేయండి, అప్పుడు మీకు నచ్చినట్టయితే అప్పుడు ఎక్కువ క్వాంటిటీ ట్రై చేసుకోండి. నేనైతే 100% గ్యారంటీ ఇస్తున్నాను, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళు అందరికీ ఇష్టం అవుతుంది. చూసారా, దగ్గరికి అయిపోయింది. నేను ఇంకొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు కొంచెం స్పైసీ కావాలని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను వేయించి పౌడర్ చేసుకున్న అవ్వ పొడి వేసుకుంటున్నాను, జస్ట్ టేస్ట్ కోసం. ఇది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నాకైతే ఇది వేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనేసి నేను ఈ ఆవ పొడి వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చూడటానికి భలే కలర్ఫుల్గా ఉందండి. అండ్ అట్ ద సేమ్ టైం నాకైతే ఇప్పుడే టేస్ట్ చూశాను, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడే టేస్ట్ చూశానండి, ఇది ఎలా ఉందంటే తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మీకు ఇంకా ఎక్కువ జ్యూసీగా కావాలి అనుకుంటే ఇంకొస్త బెల్లం యాడ్ చేసుకోండి. చూడండి, పుల్ల పుల్లగా కారం కారంగా తీయగా చాలా టేస్టీగా వచ్చిందండి. నాకైతే ఎంత బాగుందో, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ జ్యూస్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఇలా చూస్తుంటే మౌత్ వాటరింగ్లా ఉంది, నాకు ఇప్పుడే తినేయాలి అని అనిపించేసింది, అంత టేస్టీగా వచ్చింది.